ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో మోనికా టాక్స్. ఏంటి మోనికి వాళ్ళ ములక్కాడలు పట్టుకొని ఉంది అని అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్. ఎస్, మీరు అనుకునేది నిజమే. నేను ఇవాళ ఇండియన్ షాప్ కి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో నెలల తర్వాత నేను కొన్ని వెజిటేబుల్స్ చూశాను. ఎందుకంటే ఇక్కడ నార్మల్ గా మాకు ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో అన్ని వెజిటేబుల్స్ దొరకవు. సో అక్కడ ములక్కాడలు కనిపించింది. ఇంకా సాంబార్ చేసుకోకుండా కూడా చాలా రోజులైంది. సింపుల్ గా జస్ట్ ఆలుగడ్డలు ఇంకా క్యారెట్ అవే వేసుకొని చేసుకునే వాళ్ళం సాంబార్. ఇప్పుడు ములక్కాడలు వచ్చాయి కదా, ఇంకా ఫుల్ ఎంజాయ్. ఒక్క రోజు సాంబార్ చేసుకుంటే 3 రోజులు తింటాం అంతే. ఇంకా మాకు ఇక్కడ ఇండియన్ షాప్ చాలా లాంగ్ ఉంటది. బిల్లా అని షాప్ ఉంటది అనమాట. ఇక్కడ నుండి మాకు 1 అవర్ పడుతుంది. ట్రామ్ లో ఎక్కాలి, మళ్ళీ ట్రామ్ దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కాలన్నమాట. మినిమం 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో మేము ఎప్పుడు వెళ్ళలేము కదా, వీలవ్వదు. సో ఇవాళ పని పెట్టుకొని మరీ వెళ్ళాము. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ వెజిటేబుల్స్ అవుతున్నాయి, బోర్ కొడుతుంది. సో ఈ షాప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, లెట్స్ గో. ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే షాప్స్ లో అసలు లేనే లేవు. ఇంకా వెజిటేబుల్స్ వస్తే అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే లేవు, బట్ ఓకే 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అవి నేను తినేటివి ఉన్నాయి అనమాట. నాకు ఇష్టమైన వెజిటేబుల్సే. వాటిని చూస్తే నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రోజు ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ ఇవే తినడం అవుతుంది. ఇక్కడైతే సోరకాయలు, గోడ్చిక్కుడు, కాకరకాయలు, దొండకాయలు ఉన్నాయి. ఇంకా మ్యాంగోస్, పుదీనా, కొత్తిమీర, చామగడ్డ, అల్లం, వెల్లుల్లి, బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక 4 to 5 డేస్ అయితే వెజిటేబుల్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. లేకపోతే రోజు ఏం కూర చేయాలి అనేసి వెతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. ఇంకా గ్రోసరీస్కి వస్తే అయితే అన్నీ ఉన్నాయి. పల్లీలు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మైసూర్పప్పు, సేమియా, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, మసాలాలు కూడా చాలా ఉన్నాయి. ధనియా పౌడర్ అని, మెంతి పొడి అని. ఇంకా మసాలా దినుసులకు వస్తే అయితే లవంగాలు, ఇలాచీ, షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, బగారాకు అన్నీ ఉన్నాయి. ఇంకా పిండిలకు వస్తే అయితే గోధుమ పిండి, శనగపిండి, రాగుల పిండి అలా ఉన్నాయి. ఇంకా శనగలు, బొబ్బర్లు, చిక్కుళ్ళు, బఠానీలు ఇలా అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి. ఇంకా నూనెల విషయానికి వస్తే అయితే అన్ని రకాల వంట నూనెలు అయితే ఇక్కడ కనిపించాయి. కొబ్బరి నూనె కూడా ఉంది. ఇంకా రైస్ విషయానికి వస్తే అయితే చాలా రకాల బియ్యం ఉన్నాయి. సోనా మసూరి, బాస్మతి, ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇంకా కర్రీలలో వేసే మసాలాలకు వస్తే అయితే చికెన్ మసాలా, చెన్న మసాలా, కందిపొడి ఇలా చాలా ఉన్నాయి. ఇంకా పికిల్స్కి వస్తే చాలా రకాల పికిల్స్ అయితే ఉన్నాయి. మ్యాంగో పికిల్, ఉసిరికాయ పికిల్ ఇలా ఇంకా చాలా ఉన్నాయి. కొబ్బరి పాలు కూడా ఉన్నాయి. ఇంకా సాస్లకు వస్తే అయితే టొమాటో కెచప్, సోయా సాస్, వెనిగర్, ఇంకా డ్రింక్స్కి వస్తే స్ప్రైట్, కోకోకోలా, థమ్స్అప్, ఇంకా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా రెడీ టు ఈట్ అప్పటికప్పుడు 2 minutesలో జస్ట్ వెయిట్ చేసుకుని తినేటివి ఆలు మటర్, పాలక్ పనీర్, ఇంకా ఇన్స్టంట్ ఇడ్లీ అండ్ దోశ మిక్స్ ఇలా ఉన్నాయి. పన్నీర్, అటుకులు, బోల్పాలలు ఇలా చాలా ఉన్నాయి. స్వీట్స్కి వస్తే అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. లడ్డు, జిలేబీ, బాదుషా, కాజు బర్ఫీ, పిస్తా బర్ఫీ, మైసూర్ పాక్, బూందీ మిక్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకా స్పైసీ స్నాక్స్కి వచ్చేసి మిక్చర్ ఉంది. మిక్చర్లోనే ఎన్నో రకాలు ఉన్నాయి. చెకోడీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలాంటి గంజలు మనం యూజ్ చేస్తాం కదా, అసలు నాకైతే ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ జర్నీలో ఎక్కడ ఏ షాప్లో కూడా లేవు అసలు. ఈ ఇండియన్ షాప్లోనే ఇక్కడ మనకు సంబంధించిన మనం వాడే వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ మోస్ట్లీ అన్ని ఇండక్షన్ స్టవ్సే అనమాట. ఇలాంటి గంజలు వాటి మీదకి పనికి రావు. ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ జర్నీలో ఏ షాప్స్లో కూడా లేవు, ఈ ఇండియన్ షాప్లోనే ఉంది. ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ మన దగ్గర లాగా ఉండవు. గ్యాస్ కనిస్టర్స్ అని రీఫిల్ చేసేటి అనమాట. అందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అయిపోయిన కొద్దీ మనం గ్యాస్ రీఫిల్ చేసుకోవాలి. గ్యాస్ రీఫిల్ చేసుకోవడం వద్దని అనుకుంటే కొత్తవి కొనుక్కోవాల్సిందే.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని రకాల గ్రోసరీస్ ఉన్నాయో. సేమ్ నాకైతే ఇండియాలో మన సూపర్ మార్కెట్స్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అన్ని రకాలైతే దొరికినాయి. రేట్స్కి వచ్చేసి అయితే ఇంకా ఎక్కువనే ఉంటాయి, బట్ తప్పదు కదా, ఎక్కడ రేట్లు అక్కడ ఉంటాయి, పెట్టాల్సిందే తినాల్సిందే కదా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.